ఒకసారి మహావిష్ణువు రాక్షసులతో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని తన తల దగ్గర పెట్టుకొని గాఢంగా నిద్రపోతాడు. ఆ సమయంలో దేవతలు ఒక యజ్ఞం చేయాలని చెప్పి సంకల్పించి దానికి మహావిష్ణువును ఆహ్వానించడానికి వైకుంఠానికి వెళ్తారు. అయితే అక్కడ మహావిష్ణువు ఉండరు. దాంతో వారి యొక్క యోగ శక్తితో విష్ణువు ఎక్కడున్నటువంటిది తెలుసుకొని మహావిష్ణువు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుతారు దేవతలు. మహావిష్ణువు గాఢ నిద్రలో ఉంటారు. మరి లేపడం ఎలా, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే పరమేశ్వరుడు బ్రహ్మను చూసి, సృష్టికర్త, ఒక చిన్న పురుగును సృష్టించి వదిలిపెట్టు, అది వెళ్ళి ఆ వింటి నారిని కొరుకుతుంది, దానివల్ల వింటి నారి తెగిపోయి శబ్దం అవుతుంది, ఆ శబ్దానికి మహావిష్ణువు నిద్రలేస్తారని చెప్పి చెప్తాడు శివుడు బ్రహ్మతో. ఆ మాటలు విన్నటువంటి బ్రహ్మ సరే అని ఒక చెదపురుగును సృష్టించి మహావిష్ణువును నిద్రలేపమని చెప్పి చెప్తారు. అయితే ఆ చెదపురుగు, స్వామి, తల్లి పిల్లలను విడదీయడం, భార్యాభర్తలను విడదీయడం, నిద్రించే వాళ్ళను లేపడం, ఈ 3 మహాపాపంతో సమానం అని చెప్పి మీకు తెలియదా? మరి ఆ పాపపు పని నన్ను ఎలా చేయమంటారని చెప్పి అడుగుతుంది ఆ చెదపురుగు బ్రహ్మతో. దానికి బ్రహ్మ, నీకు పాపం రాకుండా వరమిస్తాను, ఇది లోక కళ్యాణం కోసం చేసేటువంటి పని, అందుచేత నీ ఉపకారానికి ప్రతిఫలంగా యజ్ఞాలలో అగ్నికి ఆహుతి కాకుండా మిగిలిపోయినటువంటి పదార్థాన్ని నువ్వు స్వీకరించేందుకు అనుమతిస్తున్నానని చెప్పి వరమిస్తాడు బ్రహ్మ చెదపురుగుకి. ఇక ఆ చెదపురుగు వెళ్ళి ఆ వింటి నారిని కొరుకుతుంది. వింటి నారిని ఎప్పుడైతే చెదపురుగు కొరుకుతుందో అది ఒక భయంకరమైనటువంటి శబ్దం చేసి వంగి ఉన్నటువంటి ఆ బాణం ఒక్కసారిగా నిటారుగా అవుతుంది. ఆ బద్ద తగిలి విష్ణువు శిరస్సు ఎగిరి అవతల పడుతుంది. దేవతలు అనుకున్నటువంటిది ఒకటి, ఇక్కడ జరిగినటువంటిది ఇంకొకటి. సంతోషానికి బదులు దేవతలకు భరించలేనటువంటి దుఃఖం, భయం, బాధ అనేటువంటిది ఎదురవుతుంది. ఇప్పుడు ఈ ఆపద సమయంలో రక్షించేవారు ఎవరని చెప్పి విచారిస్తారు దేవతలు. ఇక ఆ సమయంలో దేవరాజు అయినటువంటి ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాడు. ఇంద్రుడు పరమేశ్వరిని, మహాశక్తిని ప్రార్థించమని చెప్తాడు బృహస్పతి. దేవతలందరూ ముక్త కంఠంతో మహాశక్తిని ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థనను మన్నించి మహాశక్తి ప్రత్యక్షమయ్యి, దేవతలారా, మీ భక్తి ప్రపత్తులకు చాలా సంతోషిస్తున్నాను. విష్ణుమూర్తి యొక్క తల ఈ రకంగా తెగిపోవడానికి కారణం లక్ష్మీదేవి శాపం. ఆ శాపవశాన ఇప్పుడు అతని తల తెగిపడుతుంది. ఒకప్పుడు హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు సరస్వతీ నది తీరాన నన్ను గురించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. వాడి తపస్సుకు మెచ్చి ఏదైనా వరం కోరుకోమంటే ఎవరి వల్ల చావు లేకుండా వరం కావాలని చెప్పి అంటాడు ఆ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, అలాగే మరణించిన ప్రతి ప్రాణి మళ్ళీ పుట్టక తప్పదు. అందువల్ల ఇంకేదైనా వరం కోరుకోమంటే అప్పుడు వాడు తన వంటి ఆకారం గల హయగ్రీవుడితో తప్ప ఇంకెవరి వల్ల మృత్యువు రాకూడదని చెప్పి వరం అడుగుతాడు. నేను సరేనని చెప్పి వరం ఇచ్చాను. ఆ రాక్షసుడు వరగర్వంతో లోకాలన్నింటినీ బాధిస్తున్నాడు. వాణ్ణి సంహరించడానికి ఇప్పుడు మహావిష్ణువు హయగ్రీవునిగా మారాలి కనుక ఒక గుర్రపు తల తెచ్చి మహావిష్ణు యొక్క శరీరానికి పెట్టండి. హయగ్రీవుడైనటువంటి రాక్షస సంహారం చేస్తారు మహావిష్ణువు. లోకాలకు పట్టినటువంటి పీడను వదిలిస్తారని చెప్పి అదృశ్యురాలవుతుంది మహాశక్తి. ఇక ఆ మాటలు విన్నటువంటి దేవతలు మహాశక్తి చెప్పినటువంటి విధంగా ఒక గుర్రపు తలను తెచ్చి మహావిష్ణువుకు పెట్టి ప్రాణం పోస్తారు. మహావిష్ణువు నిద్రలోంచి లేచినట్లుగా తేలికగా లేస్తాడు. దేవతల యజ్ఞం పూర్తవుతుంది. పరమేశ్వరి అనుజ్ఞ మేరకు మహావిష్ణువు రాక్షస సంహారం చేసి ఆ తరువాత శ్రీవిద్య ఉపాసన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు మహావిష్ణువు ఆ గుర్రపు తలలో. అదే హయగ్రీవ అవతారం, హయగ్రీవ స్వరూపం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇక ఒకసారి సూర్యుడు, వరుణుడు వస్తూ దారిలో ఊర్వశిని చూస్తారు. అయితే ఆమె అందానికి వారి మనస్సు చలిస్తుంది. వెంటనే రేతఃపతనం అవుతుంది. ఊర్వశి వారి యొక్క రేతస్సును తీసి మట్టి కుండలో భద్రపరుస్తుంది. వాటి నుంచి అగస్త్యుడు, వశిష్ఠ మహర్షి వీరిద్దరూ ఉద్భవిస్తారు. అగస్త్యుడు చాలా కాలం బ్రహ్మచారిగానే ఉంటాడు. ఆ రోజుల్లో అడవుల్లో తిరుగుతూ చెట్ల కింద తల క్రిందులుగా వేలాడుతున్నటువంటి వారిని చూసి, అయ్యా, మీరెవరు, ఎందుకిలా చెట్లకు వేలాడుతున్నారని చెప్పి అడుగుతాడు అగస్త్యుడు. అందుకు వారు, మా వంశంలో పుట్టినటువంటి వాడొకడు వివాహం చేసుకోలేదు, అందుచేత వాడికి సంతానం లేదు, ఆ కారణం చేత మాకు ముందు గతులు లేక ఈ రకంగా మేము చెట్లకి వేలాడుతున్నామని చెప్పి బాధపడతారు. వారి బాధను చూసినటువంటి అగస్త్యుడు జాలిపడి
అతడెవరో నాకు చెప్పండి. నేను అతన్ని ఒప్పించి వివాహం చేసుకునేటట్లు చేస్తానని జెప్పి అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ పితృదేవతలు అతడెవరో కారయ్యా! నువ్వే. మేమంతా నీ యొక్క పితృదేవతలము. నువ్వు వివాహం చేసుకొని మాకు ఉత్తమ గతులు కలిగించు అని జెప్పి అంటారు. తన యొక్క పితృపితామహుల యొక్క స్థితిని ప్రత్యక్షంగా చూసినటువంటి అగస్త్యుడు వివాహం చేసుకోవాలని జెప్పి నిశ్చయించుకుంటాడు. తన యొక్క తపశ్శక్తితో విదర్భరాజుకు లోపాముద్ర అనేటువంటి ఒక కూతురు పుట్టేటువంటి విధంగా చేస్తాడు. ఆ బాలిక పెరిగి పెద్దవుతుంది. యుక్త వయస్సుకు వస్తుంది. అగస్త్యుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి తన యొక్క కుమార్తెను తనకిచ్చి వివాహం చేయమని చెప్పి అడుగుతాడు. అడవుల్లో ఉంటూ ఇలా నార చీరలు ధరించి కందమూలాలు తినేటువంటి నీకు నా కుమార్తెను ఇవ్వను అని చెప్పి చెప్తాడు విదర్భరాజు. లోపాముద్ర తానే వచ్చి అగస్త్య మహర్షిని నేను వివాహం చేసుకుంటానని చెప్పి చెప్తుంది. ఎంతైనా అగస్త్య మహర్షి సృష్టించినటువంటి శక్తి కనుక తానంతట తానే వచ్చి చెప్తుంది. నేను వివాహం చేసుకుంటానని చెప్పి చెప్తుంది. దాంతో ఇక చేసేది ఏమీ లేక విదర్భరాజు తన కుమార్తెను అగస్త్యునికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ విధంగా అగస్త్యుడు లోపాముద్ర భార్యాభర్తలవుతారు. అగస్త్య మహర్షి చాలా శక్తి సంపన్నుడు. ఆ రోజులలో వాతాపి, ఇల్వలుడు అని చెప్పి ఇద్దరు రాక్షసులు ఉండేటువంటి వారు. వీరిద్దరూ పరమ దుర్మార్గులకు దుర్మార్గులు. అంతటి దుర్మార్గులు వీరు. అడవిలో బ్రాహ్మణ వేషంలో చెట్ల మధ్య నుండి ఆ దారిలో వెళ్ళేటువంటి మునీశ్వరులను, సాధువులను, సన్యాసులను నమస్కరించి వారిని భోజనం చేసి విశ్రాంతి తీసుకొని తమ ఆశ్రమం పావనం చేసి వెళ్ళండి అని చెప్పి బ్రతిమిలాడుకుంటారు దారిలో కాపు కాసి మరి. వారి మాటలు విని నమ్మినటువంటి మునులు, అక్కడ వెళ్ళేటువంటి సాధు సన్యాసులందరూ వారి యొక్క ఆశ్రమానికి వచ్చేటువంటి వారు. ఈ ఇల్వలుడు తన తమ్ముడైనటువంటి వాతాపిని మేకపిల్లగా మార్చి దాన్ని సంహరించి రుచికరంగా ఈ మునీశ్వరులకు వడ్డించేటువంటి వాడు. అతిథులు తృప్తిగా భోజనం చేస్తారు. తర్వాత ఈ ఇల్వలుడు ఒరే వాతాపి ఎక్కడున్నా సరే వెంటనే రారా అని చెప్పి పిలిచేటువంటి వాడు. ఈ వాతాపి మునీశ్వరుల పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేటువంటి వాడు. అప్పుడు ఆ అన్నదమ్ములు ఇద్దరు మునీశ్వరులను తనివి తీరా పీక్కు తినేటువంటి వారు. ఈ రకంగా జరుగుతుండడంతో మునులందరూ ఆ మార్గం గుండా వెళ్ళాలంటేనే భయపడేటువంటి వారు. అయితే ఒకరోజు ఈ మునుల కోరిక మీద అగస్త్య మహర్షి ఆ దారిన వస్తారు. అందరినీ ఆహ్వానించినట్లుగానే అగస్త్యుని కూడా శిష్య సమేతంగా ఆహ్వానిస్తారు ఈ ఇద్దరు రాక్షసులు. అలవాటు ప్రకారం వాతాపిని మేకలాగా మార్చి కూర వండి పెట్టి భోంచేయమని చెప్తాడు ఇల్వలుడు. సుష్టిగా భోజనం చేస్తారు అగస్త్య మహర్షి. పొట్ట మీద తన యొక్క ఎడమ చేతితో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి అంటాడు. కొంతసేపటికి ఇల్వలుడు వాతాపిని పిలుస్తాడు. వాడు రాడు. ఈసారి గట్టిగా వాతాపి ఎక్కడున్నా సరే వెంటనే రారా అని చెప్పి అరుస్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి నవ్వుతూ వాతాపి ఇంకా రాడయ్యా, నా పొట్టలో జీర్ణం అయిపోయాడు అని చెప్పి అంటాడు. తన యొక్క తమ్ముడైనటువంటి వాతాపి మరణించాడని చెప్పి తెలుసుకుని ఈ ఇల్వలుడు అనేటువంటి రాక్షసుడు ఇక చేసేది ఏమీ లేక అగస్త్య మహర్షి కాళ్ళ మీద పడి క్షమించమని చెప్పి వేడుకుంటాడు. ఇక నుంచి దారిన వెళ్ళేటువంటి మునులను ఎవరిని సంహరించనని చెప్పి ఒక ఒప్పందం చేసుకొని వచ్చినటువంటి అగస్త్య మహర్షికి కొన్ని ధనరాశులనిచ్చి సాగనంపుతాడు.